చేస్తాం, వార్డు సభ్యులను చేస్తాం, అదేవిధంగా చైర్మన్లను కూడా జిల్లా పరిషత్ చైర్మన్లను చేస్తాం. ఏదైతే లోకల్ బాడీస్లో మీరు భయపెట్టడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి యువకులు కార్యకర్తలు భయపడతారనే ఆలోచనతోనే మీరు ఇవన్నీ కూడా చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇవే మీకు చివరి ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మొదలైనవి, తీర్థయాత్రలు మొదలైనవి, క్యాంపులు నడుస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూలక తప్పదు. మళ్ళీ ప్రజాప్రభుత్వం, నిజమైన ప్రజాప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భవించక తప్పదు అనేది సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈరోజు ఎవరికీ సంబంధం లేనటువంటి, తెలంగాణతో సంబంధం లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి సంబరాలను ఏర్పాటు చేస్తాం, రాష్ట్రాన్ని పేర్లు మారుస్తాం, రకరకాలుగా ప్రజల దృష్టి మరల్చేటువంటి సర్కస్లు మేము చేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. మీ ఆగడాలకు చర్మగీతం పాడేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. స్థానిక ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకుంటుందనేది నాకున్నటువంటి అంచనా. రాబోయే రోజులలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి స్థాయిలో మా సత్తాను చాటుతాం. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతి కోసం పటిష్టమైన పునాదులు వేసి ఈ బీఆర్ఎస్ పార్టీని ఉనికిని చాటడమే కాదు, బాధ్యతను కూడా మేము చూపిస్తామని సందర్భంగా తెలియజేస్తూ, హత్యా రాజకీయాలకు పులి స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బెదిరింపులకు పులి స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి మాటువంటి వాళ్ళను సైతం నియోజకవర్గాల్లో అడుగు పెట్టనీయం, అడుగు పెడితే హతమారుస్తామని ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే మొట్టమొదటిసారి నేను ఓడిపోయిన 4-5 రోజుల గ్యాప్ తర్వాత నేను నా నియోజకవర్గానికి వెళ్తున్నప్పుడు స్వయానా ముఖ్యమంత్రి గారి తమ్ముళ్ళ ఆదేశాల మేరకు, అదేవిధంగా అక్కడ ఎన్నిక కాబడ్డటువంటి శాసనసభ్యుల ఆదేశాల మేరకు మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం మేము చేసినా మొండిగా, ఎందుకంటే ఉద్యమ నేపథ్యం కలిగినటువంటి వాళ్ళం కాబట్టి మొండిగా వెళ్తూ ఉన్నాం. చావుకైనా వెనకాడం కానీ ఈ తాటాకు చప్పుళ్లకు మాత్రం భయపడే ప్రసక్తే ఉండదు అని ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, మా పైన దాడులకు పురిగొల్పుతున్నటువంటి నాయకులకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం.